మీ అన్నయ్యని దారుణంగా కొట్టిన దెబ్బలకి ఆయన్ని హాస్పిటల్లో చేర్చాల్సొచ్చింది. నేను చాలా నాటీగా ఉంటాను చిన్నప్పటినుంచే. అవును, అది నిజమే. దేవుడు ఒకవేళ ఆహ్, దేన్నైనా సాధించడం కోసం నన్ను పుట్టించాడో ఏమో! నాకా టైంలో అదంతా తెలీదు. అందరి పిల్లలకి ఆటలంటే బాగా ఇష్టం. కానీ నా గ్రామంలో మీరు చూశారు అంటే ఆడపిల్లలకి ఆటల్లో ఇష్టం అనేది పెద్దగా ఉండేది కాదు. కానీ నాలో పెద్దగా ఎనర్జీ ఉండేది. గొప్ప ఇంట్రెస్ట్ ఉండేది. ఆడవాళ్ళకి నచ్చే ఏదీ నాకు నచ్చేది కాదు. కుర్రాళ్ళ వస్తువు ఏదైనా కూడా అంటే డ్రెస్ నుంచి, ఆటల నుంచి అవన్నీ నాకు నచ్చేవి. వాటితోనే వాడితో ఢీకొనేదాన్ని, సవాలు చేసేదాన్ని. దానివల్ల కొన్ని సమయాల్లో నాకు అప్పుడప్పుడు చాలా కోపం వచ్చేది. ఎవరైనా నా గురించి ఏవైనా చెప్తే వాళ్ళని నేను ఊరికే వదిలేదాన్ని కాదు, ఒకంతు చూసేదాన్ని. అది అన్నయ్యైనా పర్వాలేదు. అది అన్నయ్య అయినా సరే, తమ్ముడైనా సరే, ఎవరైనా సరే. ఒకర్ని కూడా విడిచిపెట్టను. ఇది నిజమా? మీరు ఎవరినైనా చిన్నపిల్లతో కొట్టేస్తాను. గోళీలాడేవారట? అవును. అదే నా జీవితానికి ప్రారంభమని చెప్పొచ్చు. ఉదయం 6 గంటలనిచ్చే సాయంత్రం 6 గంటల వరకు రోజంతా గోలీలు, గోలీలు, గోలీలు. నేను ఎలా ఆడతానంటే గోలీల్ని పట్టుకొని ఇలా ఏం చేసి అలా వదులుతాను. ఈ విధంగా.